హైదరాబాద్లో భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు కాలువలుగా మారాయి. రైల్వే అండర్ పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్టలో పిడుగు పడింది. దీనికి ఓ అపార్ట్మెంట్లో కారు ధ్వంసమైంది. రామ్నగర్లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్తో సహా కొట్టుకుపోయాడు. అతన్ని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకొచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనట్లుగా కనిపిస్తా ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం వచ్చింది. ఎడతెరిపి లేకుండా ఇక్కడ వరకు వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఇక్కడ వరకు మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మేడం కార్ తీయమంటున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ వర్షం కురిసింది. వెంకటేశ్వర నగర్లో పిడుగు పడింది. పిడుగుపాటుకు ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఇక్కడ వరకు హైదరాబాద్లో భారీ వర్షం ముంచేసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
రోడ్లు కాలువలుగా మారాయి. రైల్వే అండర్పాస్ల కింద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్టలో పిడుగు పడింది. దీనికి ఓ అపార్ట్మెంట్లో కారు ధ్వంసమైంది. రామ్నగర్లో ఓ వ్యక్తి వర్షం నీటిలో స్కూటర్తో సహా కొట్టుకుపోయాడు. అతడిని స్థానికులు కాపాడారు. ముషీరాబాద్లో డెడ్ బాడీ వరద నీటిలో కొట్టుకొచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారు జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. कंट्रोल